బయట రామేసా ఏం మచ్చా కాల్ చేసినావా? బెంగళూరు పోవాలి మచ్చా. ఇప్పుడు పోవాలా? ఇప్పుడు బయలుదేరుతానా. ఆయిల్ ఇది 2005 కిలోమీటర్స్ దాటేసింది. ఓకే ఓకే. ఆయిల్ చేంజ్ చేసేకి మెకానిక్ షాప్ ఓపెన్ కదా చేస్తావేమో అని తెచ్చాను. పోయినా పక్కన పోయినా ఇంకా అదే షాప్ ఓపెన్ లేదు. నిన్న తీసుపెట్టుకున్నా ఆయిల్. ఓకే ఓకే. షాప్ లేదు తెచ్చాను తీసుకొచ్చాను. సెపరేట్ వచ్చేది. దీనికి ఆయిల్ ఫిల్టర్ కూడా కావాలి కదా? 150cc కదా కావాలి. వాడే ఇచ్చాడు షాప్లో. చేంజ్ చేద్దామంటే మామూలుగా ఎట్లా ఇది 2500 కిలోమీటర్స్గా ఎట్లా? దీనికైతే 2500 అని చెప్పాడు మెకానిక్. అంటే ఆయిల్ గ్రేడ్ బట్టి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ అనేది సార్? కొన్నిటికి 2500 మార్చాలా, కొన్నిటికి వచ్చేసి 3000 కూడా మార్చుకోవచ్చు. 3000 కిలోమీటర్స్ 2500 కంటే మనకే బెటర్ కదా. 2500 అంటే ఇంజన్ లైఫ్ బాగుంటుంది. ఇంజన్ మాత్రం ఓకే. ఇప్పుడు నేను అలాగే వెళ్ళిపోయినా అంటే ఏమవుతుంది ఆయిల్ చేంజ్ చేయకుండా? ఏమవుతుంది, ఇంజన్లో ఉండే పార్టికల్స్ అన్ని కొంచెం డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే దాని విస్కాసిటీ అది కోల్పోతుంది. అప్పుడు ఇంజన్కి బిన్నే బోర్కి వచ్చేస్తుంది. టైమ్లీ మనం చేంజ్ చేసుకుంటే ఆన్ టైంలో మనకి ఇంజన్ లైఫ్ బాగుంటుంది. మైలేజ్ తగ్గుతుందా? మైలేజ్ తగ్గుతుంది. అట్ ఏ టైం ఇంజన్ కూడా డ్రైన్ అయిపోవడం వస్తుంది. నువ్వు ఫర్దర్గా మార్చినా కూడా త్వరగా మళ్ళీ తర్వాత మార్చినా కూడా తర్వాత చేసినామంటే నువ్వు 3000 కిలోమీటర్స్లో మార్చాల్సింది 2000 కిలోమీటర్స్కి డ్రై అయిపోయింది. కాబట్టి ఆన్ టైం చేసుకుంటాను. సరే బట్టి మనం చేద్దాం. సరే. మెయిన్ ఏమేం కావాలి మచ్చా దీనికి ఆయిల్ చేయడానికి? ఫనల్ ఒకటి, అండ్ డ్రైన్ చేసిన ఆయిల్ని కింద పడిపోకుండా తిప్పడానికి దీని సైజ్ వచ్చేసి 18 mm. 18 mm 18 mm ఇంచ్ లేదా స్పానర్ తీసుకోకండి. ఎందుకంటే స్పానర్ అయితే నట్టు అది అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి బోల్ట్. ఓకే. కాబట్టి రించే ప్రిఫర్ చేయాలి. రించ్ కానీ ఇంకా బిట్లు ఉంటాయి, 18 బిట్ ఇట్లాంటి ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది డ్రైన్ నట్. డ్రైన్ నట్ అంటే దీన్ని మనం ఒకసారి చూసి నేర్చుకున్నా అంటే మనమే కూడా ఓన్గా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నా దగ్గర టూల్స్ ఉన్నాయంటే నేను కూడా చేసుకోవచ్చు. డ్రైన్ నట్ అంటారా దీన్ని? ఈ ఆయిల్ మనకి ఫర్దర్గా మళ్ళీ ఏమైనా ఉపయోగపడుతుందా? ఇదేమన్నా ఇంకంతే యూజ్ చేయకూడదు, వేస్ట్ అయిపోయినట్టు. వేస్ట్ ఆయిల్ ఇంక ఇది. బర్న్ కూడా అవ్వదు. బర్న్ అవుతుంది అంటే ఇట్లా ఇంటి దగ్గర కట్టెల పొయ్యి మంటేసుకోవడానికి పనికి వస్తుంది. ఇది కూడా ఒక ఫిల్టర్. ఇది ఇక్కడ ఇంజన్లో ఏమన్నా స్లడ్జెస్, మెటల్ పార్టికల్స్ ఏమన్నా ఉంటాయి కదా. ఓకే. సో అవన్నీ కూడా ఇది మ్యాగ్నెట్తో బేస్ అయి ఉంటుంది. అంటే ఓన్లీ ఇది ఈ బండికి మాత్రమే వచ్చి ఉంటుందా? అన్ని బండ్లకి 150cc ఉంటాయి, ఆల్మోస్ట్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ బండ్లు కూడా ఉంటాయి. చూడు ఇదంతా ఇది స్లడ్జ్, ఇది ఇంజన్లో అంటే ఇంకా డస్ట్ లోపల అది ఆయిల్ ఏమన్నా డస్ట్ మెకానిజం అంతా రొటేట్ అవుతూ ఉంటాయి కదా, అవంతా ఇది కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. సో దీన్ని మనం వీటిని కూడా రీప్లేస్ చేయొచ్చు. బట్ ఇవి అంతగా రీప్లేస్ చేసిన అవసరం కూడా లేదు. ఇవేం డ్యామేజ్ కావు ఇవి. ఓకే. క్లీన్ చేస్తే సరిపోతుంది. క్లీన్ చేసేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేసేయచ్చు. దీన్ని ఏం రీప్లేస్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. బాగుంది అంతా ఇది. అంటే ఇది నెట్ అంతే కదా? అవును, జల్లెడ. సో ఇది మ్యాగ్నెట్. ఇది చూడండి, అంటే మెటల్ పార్టికల్స్ లాంటివి ఉంటే ఆడే అట్రాక్ట్ అయిపోతాయా? ఇంజన్లో ఏమన్నా చిన్న మెటల్ పార్టికల్స్ ఉన్నా ఇక్కడ వచ్చేసి దీనికి అతుక్కునేసేయచ్చు మ్యాగ్నెట్కి.
సో ఆ విధంగా అది కలెక్ట్ చేసుకుంటుంది. అవును. ఓకే. ఆయిల్ మొత్తం వచ్చేసింది. ఆయిల్ మొత్తం వచ్చేసింది. సో మనం దీన్ని ఇంకా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇది బాగా లోపలికి వెళ్ళాలి. ఓకే. వన్స్ ఆయిల్ తీయనాక క్లోజ్ చేయాలి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్ చేయాలి మళ్ళీ. ఇందాక సైజ్ ఎంత చెప్పిందో అది 18 mm. 18 mm రించ్. సో దీనికి రింగ్ కూడా ఉంటుంది, ఇక్కడ రింగ్ ఉంటుంది వాజర్ టైప్లో. సో ఇది కూడా బాగుందిలే చూసుకోవాలి, లేదంటే ఆయిల్ లీకేజెస్ అవుతూ ఉంటాయి, ఇంజిన్ ఆయిల్ లీకేజెస్. ఇక్కడ రింగా ఇది దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది లీకేజ్ కాకుండా ఉండేకి. అది ఫైబరా? అదే రబ్బర్. అంటే మామూలు ప్రెషర్ కుక్కర్కి ఉన్నట్టు దీనికి లీకేజెస్ ఏం లేకుండా. అవును. ఓకే. మరి ఎక్కువ టైట్ చేయకూడదు, థ్రెడ్స్ పోతాయి దానికి. ఓకే. ఓకే, అప్పుడు ఆయిల్ ఫిల్టర్ మార్చేద్దాం. ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలా? ఇది ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది, అది యువతలో ఉంటుంది. ఓకే. ఎంత సైజు? ఇది వచ్చేసి 8 mm రించ్. కానీ ఇక్కడ 11 mm నట్లు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇది థ్రెడ్ పాయింట్, దీన్ని రీథ్రెడ్డింగ్ చేసి ఉన్నారు. దీనికి ఇంజన్ కేస్కి. ఇప్పుడు నువ్వు తీసింది 8 mm. మిగతా రెండు 11 ఉన్నాయి. అంటే ఎందుకు అది డిఫరెంట్ ఉన్నాయి? ఇది రెగ్యులర్గా మారుస్తుంటారు కదా, ఎవరో దీన్ని హెవీగా టైట్ చేసినట్టున్నారు. ఓకే. సో అప్పుడు అది థ్రెడ్స్ పాయింట్ అది. కాబట్టి 11 కేస్తున్నారు. 11 థ్రెడ్ వేసి అదేనా ఆయిల్ ఫిల్టర్ అంటే? ఇది ఆయిల్ ఫిల్టర్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఇది ఆయిల్ని బాగా ప్యూరిఫై చేసి పంపిస్తుంటుంది. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా దీని ద్వారానే ఆయిల్ వెళ్తుందా? ఇప్పుడు బాగా డ్యామేజ్ అయిపోయింది అది, ఆయిల్ ఫిల్టర్ చాలా డ్యామేజ్ అయిపోయింది అది. అండ్ లాస్ట్ సర్వీస్ అప్పుడు చేంజ్ చేసినట్లేదు ఇది. లాస్ట్ టైం చేయలేదులే. ఓకే. సో ఈ లోపల కూడా మనం కొంచెం క్లీన్ చేసుకుంటే బెటర్. సో ఇది కొత్త ఆయిల్ ఫిల్టరు, సో దీన్ని చేంజ్ చేస్తున్నాం. ఇది చూడండి, ఇది బాగా నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి ఓల్డ్ది, బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్లింగ్ క్యాప్. ఇది ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాలి. సో ఫనల్తో దీన్ని ఫిల్ చేయొచ్చు.
సో ఇది ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మోటార్ ఇది. సో ఎంఆర్పి 645 పడింది ఉన్నది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో ఎంతకు తెచ్చాడు లేదు నచ్చాడు, 560 అని చెప్పాడు. బెటరే 560 వచ్చిందంటే. సో ఈ కంపెనీ కూడా మంచి కంపెనీ ఇది. సో ఇది వాడడం వల్ల ఇంజన్ ప్రొటెక్షన్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది, లో ఆయిల్ కన్జప్షన్ కూడా ఉంది. అంటే ఎక్కువ ఆయిల్ డ్రైన్ అవుతుంట ఇది యూజ్ చేస్తే. ఇచ్చాడండి. చూడండి బాగా చిక్కు బాగుంది. ఇది కూడా గోల్డ్ కలర్ ఉంది ఆయిల్ ఇది. సో ఇది వచ్చేసి 1 లీటర్ ఆయిల్ కెపాసిటీ, ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ. బజాజ్ డిస్కవరీ 150cc. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంజిన్ ఆయిల్స్ ఎప్పుడు ఆన్ టైం చేంజ్ చేసుకోవాలి. కొన్ని ఆయిల్ ఇంజిన్ ఆయిల్స్కి 2500కి మార్చాలి, కొన్ని ఇంజిన్ ఆయిల్స్కి అప్ టు 3000 వరకు వాడిన ప్రాబ్లం లేదు. ఇలా రెగ్యులర్గా ఆన్ టైం మారిస్తే ఇంజిన్ లైఫ్ బాగుంటుంది. ఒకవేళ మిస్ చేశారంటే మీ ఇంజిన్ సీజ్ అయిపోయి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ బోర్డ్ చేయాలి, ఆల్మోస్ట్ మళ్ళీ మీకు 6,000 to 7,000 అవుతుంది. సో మరిన్ని వీడియోస్ మీకు తీసుకొస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and do share with your friends. Thank you.